ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భాగవత సంగ్రహము ద్వాదశ స్కందము. ఈరోజు మనం 3వ భాగం తెలుసుకుంటున్నాము. పరీక్షిత్తు విముక్తి. పరీక్షిత్తు అన్యచింతనను విడిచిపెట్టి, అంటే ఇతర విషయాలన్నింటినీ వదిలేసి పరమాత్మయందు ధ్యానమగ్నుడయ్యాడు. ప్రాణచలనం లేకుండా వృక్షములాగా స్తబ్దుడై మహాసమాధి చెందాడు అని సూతుడు చెప్పి ఇంకా ఇలా చెప్పాడు. బ్రాహ్మణ బాలుని శాపం ప్రకారము కాటువేయడానికి వస్తున్న తక్షకునికి కశ్యపుడనే బ్రాహ్మణుడు ఎదురుపడ్డాడు. అతడు విషహరణ మంత్రవేత్త. రాజును రక్షించి భూరి కానుకలను పొందాలి అనే ఆశతో వెళ్తున్నాడు. తక్షకుడు అతనికి అడిగినంత ధనాన్నిచ్చి వెనుకకు పంపేశాడు. తక్షకుడు ఒక బ్రాహ్మణ వేషాన్ని ధరించి రాజు వద్దకు వెళ్ళి కాటువేశాడు. అప్పటికే పరీక్షత్తు ముక్తావస్థను పొంది ఉన్నాడు. తక్షకుని విషజ్వాలలకు అతని శరీరము భస్మమైంది. అతడు పరమేశ్వర సాయుధ్యాన్ని పొందాడు. దేవతలు పుష్పవృష్టిని కురిపించి దుందుభలు మ్రోగించారు. గంధర్వులు గానం చేశారు. జనమేజయుడు పరీక్షత్తు యొక్క పుత్రుడు. అతడు తన తండ్రిని చంపిన తక్షకునిపై పగబూని సర్పయాగం ప్రారంభించాడు. ఆ యాగం చేత లోకంలోని సర్పాలన్నీ ఆహుతి కావాలని సంకల్పించుకున్నాడు. తక్షకుడు భయపడి ఇంద్రుని శరణు వేడుతాడు. చాలా సర్పాలు యాగాగ్నిలోనికి వచ్చి పడినా తక్షకుడు ఇంకా రాడేమిటి అని జనమేజయుడు బ్రాహ్మణులను అడుగుతాడు. ఇంద్రుడు తక్షకునికి అభయమిచ్చాడని తెలుసుకొని తక్షకునితో సహా ఇంద్రుడు కూడా వచ్చి అగ్నిలో పడేటట్టు మంత్రాలు పఠింపమని బ్రాహ్మణులను ఆదేశించాడు. తక్షకునితో కూడా విమానంలో సంచరిస్తున్న ఇంద్రుడు రథంతో సహా హోమగుండం వైపుకు ఆకర్షింపబడుతుండటం చూసిన దేవగురు అయిన బృహస్పతి జనమేజయుని వద్దకు వచ్చి వారించాడు. ఈ విధంగా అంటున్నాడు: రాజా, ఈ తక్షకుడు అమృతపానం చేసినవాడు కాబట్టి చంపబడడు. నీ తండ్రిని చంపడానికి తక్షకుడు నిమిత్త మాత్రుడే సుమా. ప్రాణులు కర్మాధీనులు. ప్రారబ్ధ కర్మయే శత్రువులు, చోరులు, అగ్ని, జలము, రోగము, దుర్ఘటనల రూపంలో వచ్చి ప్రాణం తీస్తుంది. నీ తండ్రి మరణానికి ఈ కర్మయే కారణము. నిర్దోషులైన ఈ సర్పాలను ఈ విధంగా అగ్నికి ఆకుతి చేయటము మహాపాపమవుతుంది. దీనిని వెంటనే నిలుపు చేయించు అని చెప్పాడు. జనమేజయుడు తన తప్పిదాన్ని తెలుసుకొని సర్పయాగాన్ని ఆపివేసి బృహస్పతికి నమస్కరించాడు. ఆ విధంగా సూతుడు చెప్పి మళ్ళీ ఈ విధంగా చెప్తున్నాడు: ఈ విశ్వమంతా విష్ణుమాయ చేత ప్రవర్తిస్తుంది. విద్యావంతుడు, ఉత్తమ గుణసంపన్నుడు అయిన పరీక్షిత్తు ఒక దుష్టునిలాగా ప్రవర్తించి ఒక మృత సర్పాన్ని మునిమెడలో వెయ్యటానికి కారణము విష్ణుమాయే. ఆ పరమేశ్వరుని యందు అచంచల భక్తి విశ్వాసము కలవాళ్ళు మాత్రమే ఆ మాయను అధిగమించగలరు. జ్ఞానులు ఆత్మయందే రమిస్తారు. ఆత్మ కాని దాన్ని ఇది కాదు, ఇది ఆత్మ కాదు అని తిరస్కరిస్తూ ఆత్మనే తెలుసుకోవాలి అనుకుంటారు. వారికి అహంకార మమకారాలు, రాగద్వేషాలు, శత్రుత్వము, మిత్రుత్వాలు, మానవమానాలు ఉండవు అని సూతుడు చెప్పగా సౌనకముని ఇలా ప్రశ్నించాడు. ప్రణవము, వేదాలు, పురాణాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సౌనకముని ఇలా అడుగుతున్నాడు: ఓ సూత మహాశయ, వేదాలు ఎలా విభజించబడ్డాయో తెలియచేయాలని కోరుతున్నాను అని అడిగాడు. సూతుడు ఇలా చెప్తున్నాడు: ఓ బ్రాహ్మణోత్తమ, ప్రణవము గురించి చెప్తా విను. మొదట బ్రహ్మ యొక్క హృదయ గుహ నుండి అతడు తీవ్రమైన ధ్యానమందు ఉండగా ఒక అనాహత శబ్దము వినిపించింది. ఆ శబ్దము చెవులు మూసుకొని బాహ్య శబ్దాలు శోకనీయకుండా చెవులు మూసుకొని ధ్యానం చేసే వాళ్ళందరికీ వినిపిస్తుంది. ఈ నాదము మీద ధ్యానాన్ని కేంద్రీకరించి యోగులు బంధముక్తులై మోక్షాన్ని పొందుతారు. ఈ నాదము నుండియే అకార, ఉకార, మకారాలతో కూడి ఉన్న ఓంకార శబ్దము వెలువడింది. ఈ ఓంకారమే నామరూప గుణరహితమైన పరమాత్మను, ఇంద్రియాలను అరికట్టగలిగితే హృదయమందు వ్యక్తపరుస్తుంది. ఈ ఓంకారమే శబ్దరూపములో వేదమై వెలిసింది.
ఇదే అన్ని మంత్రాలలోని బీజాక్షరము. ఈ ఓంకారము నుండే బ్రహ్మ ఆ నుండి హా వరకు గల అక్షర శబ్దాలను, వాటి నుండి 4 వేదాలను వెలువరించాడు. ఓంకారము యొక్క అకార ఉకార మకారాలు 3 గుణాలను, సత్వ రజస్తమో గుణాలను, ఋక్ యజుర్ సామ వేదాలను, భూహ భువహ సువహ అనే 3 లోకాలను, జాగ్రత్ స్వప్న సుషుప్తి అనే 3 అవస్థలను సూచిస్తాయి. బ్రహ్మ తన చతుర్ముఖాల నుండి 4 వేదాలను వెలువరించి తన పుత్రులైన మరీచాది మహర్షులకు చెప్పాడు. వాళ్ళు తమ పుత్రులైన కశ్యపాదులకు చెప్పారు. అవి పరంపరగా వచ్చాయి. యజ్ఞాలలో 4 వేదాలను 4 ఋత్విక్కులు చదువుతారు. అధ్వర్వువు యజుర్వేదాన్ని, ఉద్గాత సామవేదాన్ని, హోత ఋగ్వేదాన్ని చదువుతారు. బ్రహ్మ అనబడే ఋత్విజుడు సమగ్ర నిర్వహణ చేస్తాడు. ద్వాపర యుగంలో పరశురాముని సత్యవతులకు నారాయణాంశతో జన్మించిన కృష్ణ ద్వైపాయనుడు అంటే బాదరాయణుడు అంతవరకు స్పష్టమైన విభజన లేని వేదాలను వర్గీకరించి తీర్చిదిద్ది వేదవ్యాసునిగా ప్రసిద్ధి చెందాడు. అతడు తన శిష్యులైన పైలునకు ఋగ్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతునకు అథర్వవేదాన్ని అప్పచెప్పి భద్రపరిచి వ్యాపింపచెయ్యమని చెప్పాడు. వాళ్ళు తమకివ్వబడిన వేదాలను శాఖోపశాఖలుగా తమ శిష్యుల చేత అధ్యయనము అభ్యాసము చేయించారు. వైశంపాయుని శిష్యులందరిలోనూ యాజ్ఞవల్క్యుడు అతి సూక్ష్మగ్రాహి, మేధావి. గురువుగారికి ఎలాగో సంక్రమించిన బ్రహ్మహత్య పాపాన్ని పరిహరింపజేయాలి అనుకుని తన శిష్యులు కొందరు ఒక సత్రయాగాన్ని చెయ్యాలి అనుకున్నారు. తాత్కాలిక ఫలితాన్నిచ్చే ఇలాంటి వ్రతం చేయటానికి బదులుగా తానే ఒక కఠిన వ్రతాన్ని ఆచరించి శాశ్వత ఫలితాన్ని తెచ్చిపెట్టగలనని యాజ్ఞవల్క్యుడు గురువుగారితో చెప్పాడు. అది వాని యొక్క అహంకారమని భావించుకొని గురువు కోపగించి తన వద్ద నేర్చుకున్న విద్యను కక్కివేసి పొమ్మన్నాడు. యాజ్ఞవల్క్యుడు ఆ విద్యనంతా అలాగే కక్కివేశాడు. అంతటి విలువైన విద్య నేలపాలు కావద్దని ఇతర శిష్యులు తిత్తిరి పక్షులై దానిని స్వీకరించారు. ఆ వేద భాగానికి తైత్తిరీయము అనే పేరొచ్చింది. అదే కృష్ణ యజుర్వేదము. యాజ్ఞవల్క్యుడు మళ్ళీ వేదజ్ఞానం పొందాలనే కోరికతోటి గాయత్రి మంత్రార్థాలు వచ్చే స్తోత్రాలతో సూర్యభగవానుని ఆరాధించాడు. సూర్యుడు సంతోషించి అశ్వరూపంలో ప్రత్యక్షమై అంతవరకు ఎవ్వరికీ తెలియని మంత్రాలతోటి అతనికి యజుర్వేదాన్ని అనుగ్రహించాడు. దీనినే శుక్ల యజుర్వేదము అంటారు. వేదవ్యాసుడు 18 పురాణాలను రచించి తన శిష్యుడైన రోమహర్షునకు అప్పజెప్పాడు. ఆ పురాణ సంహితలను అతడు త్రయ్యారుని, కశ్యప, సావర్ణి మొదలైన 6 శిష్యుల చేత అధ్యయనం చేయించాడు. నేను అంటే రోమహర్షుని పుత్రుడైన సూతుడు చెప్తున్నాడు. నేను శిష్యులైన సావర్ణి, ఆకృతవర్ణుడు, వ్యాసపుత్రుడైన శుకుని నుండి 4 మూల సంహితలను అధ్యయనం చేశాము. పురాణాల్లో సృష్టి, ప్రళయము, స్థితి, పోషణము, మన్వంతరాలు, వంశాలు, రాజుల చరిత్రలు, మోక్షము, శుభాశ్రయము వివరించబడతాయి. 18 పురాణాలు, వాటిలోని శ్లోకాల సంఖ్య ఇవి. 1 బ్రహ్మపురాణము, అది 10,000 శ్లోకాలుంటాయి. 2వది పద్మపురాణము, 55,000 శ్లోకాలు. 3వది విష్ణు పురాణము, 23,000 శ్లోకాలు. 4వది శివపురాణము, 34,000 శ్లోకాలు. 5వది భాగవత పురాణము, 18,000 శ్లోకాలు. 6వది నారద పురాణము, 25,000 శ్లోకాలు. 7వది మార్కండేయ పురాణము, 9,000 శ్లోకాలు. 8వది అగ్ని పురాణము, 15,400 శ్లోకాలు. 9వది బ్రహ్మ వైవర్త పురాణము, 18,000 శ్లోకాలు. 10వది
భవిష్య పురాణము 14,500 శ్లోకాలు. 11 లింగ పురాణము 10,000 శ్లోకాలు. 12 వరాహ పురాణము 24,000 శ్లోకాలు. 13 వామన పురాణము 10,000 శ్లోకాలు. 14 కూర్మ పురాణము 17,000 శ్లోకాలు. 15 మత్స్య పురాణము 14,000 శ్లోకాలు. 16 గరుడ పురాణము 19,000 శ్లోకాలు. 17 బ్రహ్మాండ పురాణము 12,000 శ్లోకాలు. 18 స్కంద పురాణము 81,100 శ్లోకాలు. మొత్తం శ్లోకముల సంఖ్య 4,00,000. మార్కండేయుని అద్భుత అనుభూతిని గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.